హలో అండి, సాటర్డే స్పెషల్ చూద్దురండి. క్యాబేజీ ఫ్రై, బీట్రూట్ ఫ్రై, నా ఫేవరెట్ తోటకూర తాలింపు, అట్లానే గుత్తి వంకాయ కర్రీ. ఈ ఏ వంకాయలు రా నాయన అనుకోకండి, ఇవి మన చెట్లలో వంకాయలు, అందుకే పొడవుగా ఉన్నా కూడా దీన్ని గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నా. అట్లనే వేడి వేడి రైస్, అట్లనే ఫైనల్గా పప్పు. చాలా ఇండ్లల్లో సాటర్డే స్పెషల్ ఇదే ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ట్యూస్డే సాటర్డే మన పల్లెం ఇట్లా కలకలలాడుతూ ఉంటుంది. ఎందుకంటే వీక్లో మిస్ అయిన వెజిటబుల్స్ అన్నీ కవర్ చేయాలి కదా, అందుకోసం. అయితే ఈరోజు ఒక స్టోరీ. ఒక గాడిద ఉంటుందంట. ఆ గాడిద రోజు గడ్డి మేయడం, ఇక కూర్చొని అరిగే వరకు ఒక గోడ ఉంటే ఆ గోడను చూస్తూ ఉండడం. అరే ఈ గోడ దాటి అవతల పోతే ఇంకా గడ్డి ఎక్కువ ఉంటుందేమో అనేసి అట్లా రోజు అట్లా తినడం, కూర్చొని గోడను చూస్తూ ఆలోచించడం. ఒకరోజు ఏం చేస్తుంది, తిప్పలు పడి ఎట్లకట్లా ఎగిరి దుంకుతుంది అవతలకి. దుంకితే అవతలు ఉండేది ఏంది, చెరువు. అందులో పడి కొట్టుకపోతుంది. అయితే కొంతమంది అంతే, దేనికో ఆశకు పోయి ఉన్నదాంతో తృప్తి పడక ఏదో చేయాలి ఏదో చేయాలి ఇంకేదో కావాలి అని ఏదైనా ఆశలు ఉండాలి, కానీ ఒక లెవెల్లోనే ఉండాలి. లేని దానికోసం చూసుకుంటూ బాధపడద్దు. పప్పు అయితే సూపర్ ఉంది. వంకాయ ఇంకా సూపర్ ఉంది. ఆకు ఇంకా ఇంకా సూపర్ ఉంది. బీట్రూట్ ఇంకా 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 సూపర్. క్యాబేజ్ కూడా మస్తుంది. సాటర్డే స్పెషల్ సూపర్ అంటే సూపర్.